ఎమ్మెల్యే ఎంపీలు మంత్రుల సొంటి పెద్ద లీడర్లు ఎన్నడన్నా ఊర్ల పొంటి పని మీద పోతే మస్తు మర్యాద ఇచ్చి శాల్వలు కప్పి దండలేసి దండాలు పెడతారు ఊరోళ్ళు. కానీ అదే లీడర్లు చేయబట్టి వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగిందే అనుకోర్రి, ఇక అప్పుడు వాళ్ళు కనుక దొరికితే ఉంటుంది నా సామిరంగా దోతులు ఊసేటట్టు ఉరికిచ్చి కొడతారు జనాలు. ఆగో అదే తీర్ల సన్మానం గా బీహార్ రాష్ట్రంలో ఒక మంత్రి గారికి జరిగిందట. చూసిరా పోరు ఏం జరిగిందో. బీహార్ రాష్ట్రం నలంద జిల్లా మాలమా అనే ఊరిది. మొన్న 10 రోజుల కిందట పాట్నా షాజహాన్పూర్ కాడ ఓ యాక్సిడెంట్లా ఈ ఊరోళ్ళు 9 మంది జీవిడిచిరట. ఆ యాక్సిడెంట్ మీద ఊరోళ్ళకు అనుమానం కూడా ఉండేనట. అయితే న్యాయం కావాలని ఈ ఊరోళ్ళంతా ధర్నాకు దిగితే పోలీసులను పెట్టించి లేవగొట్టి ఇలగొట్టిరట. అప్పుడు ఇక ఆడికెళ్ళి ఊరికి వచ్చి పోయిన వాళ్ళకు ఆఖరి కార్యం చేసి చాలా బాధలు గడుపుతున్నారు అంతా. ఇంతలో నిన్న బాధితులను పరామర్శించే పేరంటం పెట్టుకున్నాడు అక్కడి గ్రామీణాభివృద్ధి మంత్రి గి శ్రవణ్ కుమార్ సారు, హిల్సా ఎమ్మెల్యే కృష్ణ మురారి సార్లు ఇద్దరు. ఏదో పొలిటికల్ మైలేజ్ కోసం అన్నట్టు మీదికి పరామర్శించి బుజ్జగించి ఫోటోలు దిగి పోదామనుకున్నట్టు. కానీ ఏదో అనుకుంటే ఇంకేదో అయితే చూడు, అదే జరిగింది. ఈ లీడర్లకు మనుషులు చచ్చిపోయిన బాధల మేముంటే వీళ్ళ తొక్కల రాజకీయాలైంది. పైసా సాయం చేసిన వాళ్ళు కాదు, పూట ఖర్చుకు ఆసరైన వాళ్ళు గారు అని అయితే వీళ్ళ మొఖాల మీదే మురదాబాదులు కొట్టి కట్టెలు చేత పట్టి గట్టిగానే అరుచుకోబోతే దోతులు చేతలు పట్టుకొని లగోలగా లగెత్తి కార్దికి పరుగులు పెట్టిండు మంత్రి గారు. ఇక ఎమ్మెల్యే సార్ పక్క పంటే వచ్చి మురదాబాద్ కొడుతుంటే పానం జల్లుమన్నట్టుంది. దెబ్బకే ఎవర్రా వీడు అన్నట్టు మరీ చూసిండు ఆయన దిక్కు. ఇక ఊరోళ్ళ కోపానికి మంత్రి ఎమ్మెల్యే బదులు కొంతమంది పోలీసు వాళ్ళకు దెబ్బలు గట్టిగానే తగిలినాయట. బతికితిరా దేవుడా అని కారెక్కి తుర్రుమని జారుకున్నారు ఇద్దరైతే. మరి వచ్చినోళ్ళు వచ్చే ఇంటికో 20-30 లక్షల ఎక్స్గ్రేషియానో ఏదో ప్రకటిస్తారు గానీ పుండు మీద కారం జల్లినట్టు ఉత్త చేతులు ఒప్పుకుంటూ వచ్చి ఫోటోలు దిగి పాలిటిక్స్ చేద్దామని వస్తే మర్యాద గిట్టనే ఉంటది. బాగైంది ఇద్దరిని ఈ బ్రేకెల్ 4 బాధేది ఉండే అని ఇద్దరు లీడర్ల మీద మస్తు దుమ్మెత్తిపోతున్నారట. ఈ సంగతి ఎరికైనా పబ్లిక్ అంతా నయ్యం ఆ సెక్యూరిటీ వాళ్ళు ఎంట లేకుంటే లోపటున్న లోడాస్ లాగులు వలిగేదాకా కొడుతుండే కావచ్చు అన్నంత కోపం మీదనే ఉన్నారట ఊరోళ్ళు.